ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నడుస్తూ హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్న కొమరబండ యువకుడు. సినీ నటుడు సోనూ సూద్ ని కలిసిన ఇంద్రకుమార్. సోనూపై పాట విడుదల. రామగుండం టౌన్షిప్ లో ఘనంగా అక్షరాస్యత దినోత్సవం. నిరుపేద విద్యార్థిని చదువుకు ప్రిన్సిపల్ చేయుత. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్. ఇంటిలోకి చేరిన నీరు, కొట్టుకుపోయిన సామాగ్రి. వలిగొండ మండలం టీఆర్ఎస్ నూతన కమిటీ ఎన్నిక. పార్టీ పటిష్టతకు పాటు పడతానన్న నూతన అధ్యక్షుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో గ్రామంలోని ఓ ఇంట్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో జలమయమైంది. ఇంట్లోని సామాగ్రి కొట్టుకుపోయింది. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగినా ఎటువంటి జవాబు ఇవ్వలేదు. అభిమాన నటుణ్ణి కలవాలనే పట్టుదలతో వందలాది కిలోమీటర్లు నడిచాడు కోదాడ యువకుడు. కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న వేలాది మందికి సహాయం చేసిన, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన బాలీవుడ్ సినీ నటుడు సోనూ సూద్ ను కలవాలని కొమరబండకు చెందిన యువకుడు పంగు ఇంద్రకుమార్ తప్పించాడు. హైదరాబాద్ నుంచి ముంబైకి కాలినడకన పయనమయ్యాడు. వందలాది కిలోమీటర్ల దూరాన్ని సినీ నటుడిపై ఉన్న అభిమానం అతన్ని విజేతగా నిలిపింది. ఇంద్రకుమార్ ముంబైలో సోనూ సూద్ ని కలిశాడు. ఇదే సందర్భంలో తాను రాసిన పాటలను సోనూ సూద్ ద్వారా విడుదల చేయించి తనకున్న అపార అభిమానాన్ని, ప్రేమని చాటుకున్నాడు. తనపై ఉన్న అభిమానంతో వందలాది కిలోమీటర్లు కాలినడకన వచ్చిన గాయకుడు ఇంద్రను సోనూ సూద్ అభినందించారు. కాగా కొమరబండ నుంచి ఓ సామాన్య యువకుడు సాహసం చేసి కాలినడకన ముంబై వెళ్లి సోనూ సూద్ ని కలిసి అభినందనలు పొందడంపై కొమరబండ వాసులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. पैदल चल कर आए हैदराबाद से बहुत दूर से, तो जस्ट वांट टू विश हिम ऑल द बेस्ट. और ये अनवील करेंगे सॉन्ग, ये उसका डिटेल्स है, लिरिक्स एंड ऑल द बेस्ट यार इंद्र कुमार. और ये पोस्टर भी बहुत अच्छा बनाया उन्होंने. मेरा आइडिया बहुत अच्छा आइडिया. చిత్రంలో విలనై నిజ జీవంలో హీరోయ్ పేదోళ్ళ కష్టాలు తీర్చావయ్యా. ఆకలి తీర్చి హక్కున చేర్చి ఆపద బంధువు నువ్వు వయ్యావయ్యా. కాలే కడుపుల ఆకలిను తీర్చినవయ్యా. అందరి ఆశీస్సులు నీకుండాలి. కూలి తల్లి కుండల మా మెతుకు నువ్వయ్యా. నీ నిండు మనసుకు మా వందనాలయ్యా. సోనూ సూద్, సోనూ సూద్, సోనూ సూద్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆవరణలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థిని ప్రభాసిని చదువు కోసం ఆర్థికంగా చేయూత ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు రమేష్, ప్రసన్నబాబు, సంతోష్, ప్రశాంతి, రమ, జయశీల, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. ఈ సందర్భంగా
శ్రీ చైతన్య హై స్కూల్ ప్రిన్సిపాల్గా నేను ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ ప్రిన్సిపాల్గా నేను ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేద్దామని నిర్ణయించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరూ చదువుకోవాలి, అందరికీ విద్యను అందించాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా ఈరోజు ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది చదువుకు చాలా దూరంగా ఉంటున్నారు. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం కోసము నా వంతు కృషిగా మా చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్గా నేను ప్రతిరోజు నా జన్మదినం సందర్భంగా అందరికీ ఒక పేద విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని వారికి ఒక సంవత్సరానికి పూర్తిగా చదువుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇది గత 25 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. నా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నంతకాలం నేను నాకు సంపాదించిన దాంట్లో నాకు చేతనైన నా కెపాసిటీ తగ్గట్టుగా ప్రతి పేద విద్యార్థి కంపల్సరీ చదువుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సందర్భంగా నేను అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ నేను తెలియజేయాలనుకునేది ఏంటంటే మీ తోటి పరిసరాల్లో మీకున్నటువంటి పరిధిలో వీలైనంత వరకు కూడా పేద విద్యార్థులందరినీ చదువుకోవడానికి ప్రోత్సహించాలి. ఎవరు కూడా చదువుకోలేక ఆర్థిక స్తోమత లేకుండా వెనుకబడి ఉండకూడదు. అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అవకాశాలు ఉన్నా కూడా చాలామంది మన భారతదేశంలో కోల్పోతున్నాము. ఇటువంటిది జరగకుండా మనం అందరం సహకారం చేసేసుకొని ప్రతి భారతీయుడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ అందుకొని చదువుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రతి పేద విద్యార్థి సహాయ సహకారాలు ఇచ్చినట్లయితే మన భారతదేశము ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో మనం నెంబర్ 1 స్థాయికి ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా నేను అందరికీ తెలియజేయాలనుకున్నది మన దగ్గర ఉన్నటువంటి అక్షరాస్యత పర్సంటేజ్ని ఇంకా పెంచాలి, భవిష్యత్తులో పెంచాలని కోరుతూ ఈ సందర్భంగా నా వంతు సహకారాన్ని అందిస్తూ మోటివేషన్గా పిల్లలందరికీ కూడా అందరికీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము జూమ్ మీటింగ్లో మేము పేరెంట్స్కి తర్వాత మిగతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా మన లోకల్ రామగుండం ఏరియా పరిధిలో ఉన్నందరికీ కూడా జూమ్లో మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఒక వెల్ నోన్ పర్సన్స్ చీఫ్ గెస్ట్గా పిలిచి సైకాలజిస్ట్ రంగారెడ్డి జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారిని గెస్ట్గా పిలిచేసి వారి ద్వారా అక్షరాస్యత ఇంపార్టెన్స్ గురించి చెప్తూ అందరినీ మోటివేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొచ్చేసి ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను బాగు చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులకు సూచించారు. మునగాల మండలం గణపవరం రహదారిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లపాటి ప్రమిళ శ్రీనివాసరావు, ఎంపీపీ నరేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ సత్యనారాయణ, గణపవరం సర్పంచ్ విజయబాబురావు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో భారీగా వచ్చిన వర్షాల వల్ల ఎప్పుడో నిర్మాణమైన దశాబ్దాల కాలం నాటి బ్రిడ్జిలు కల్వర్టులు తెగిపోవటం, వరద ఉధృతికి తట్టుకోలేక తెగిపోవటం మూలాన వేరే గ్రామాలకి రాకపోకలు కూడా బంద్ అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మరి వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడటంతో పాటు సంబంధిత మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతుంది. దాంట్లో వెంటనే దీనికి సంబంధించిన నివేదికలతో పాటు ఎస్టిమేషన్లు కూడా పంపించడం జరిగింది. టెంపరవరీగా ఆ పూర్తి స్థాయిలో బ్రిడ్జిలు అయ్యేంత వరకు టెంపరవరీగా గణపవరం మండలంలో మునగాల మండలంలో గణపవరం బ్రిడ్జికి 13 లక్షలని ఎస్టిమేట్ చేయడం జరిగింది. వెంటనే ఆ పనులని రేపటి నుంచి మొదలు పెడతామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. రేపటి నుంచి తాత్కాలికంగా ఈ బ్రిడ్జికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి రైతులకి రాకపోకలకి ఇబ్బంది కలగకుండా పంట పొలాలకు కూడా నష్టం జరగకుండా ఉండే విధంగా తాత్కాలికంగా ఉపశమనం ఉండే విధంగా 13 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు అతి త్వరలోనే ఇక్కడ 5 కోట్ల నిధులతో బ్రిడ్జిని కూడా నిర్మిస్తామని చెప్పేసి మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అదే రకంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని ఈ రకంగానే వరద ఉధృతికి ఇబ్బంది పడి తెగిపోయిన కల్వర్ట్స్ అన్నిటి కూడా ఇదే మండలంలో తాడ్వాయి కానీ, మోతి మండలంలో నామారం కానీ, నడిగూడెం మండలంలో చాకిరాల రత్నవరం కానీ, చిలుకూరు మండలంలో పేతూరు కానీ వీటన్నిటిని కూడా పాతకాలం నాటి ఆ కల్వర్ట్లను తీసి వాటి స్థానంలో బ్రిడ్జిల్ని నిర్మించాలని చెప్పేసి ఎస్టిమేషన్లు పంపించడం జరిగింది. దానికి సంబంధించిన విధంగా మంజూరును కూడా అతి త్వరలోనే తీసుకొచ్చి అక్కడ కూడా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం కూడా అంగీకారాన్ని వ్యక్తం చేయాలి.
నిర్బంధ తనిఖీలతో గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని మూథోల్ సీఐ వినోద్ అన్నారు. సిబ్బందితో ఆయన ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సరైన పత్రాలు లేని 135 ద్విచక్ర వాహనాలను, 9 ఆటోలను, 2 ట్రాలీ ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయన వెంట మూథోల్, తానూరు ఎస్ఐలు అశోక్, గుడిపల్లి రాజన్న, లోకేశ్వరం, ఎస్ఐ బాలకృష్ణ, బాసర ఎస్ఐ ప్రేమ్దీప్, ప్రొబేషనరీ ఎస్ఐ సాయి కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బైన్సా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ముదోల్ మండల హెడ్ క్వార్టర్ నందు ఉదయం 4 గంటల నుంచి కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో సర్కిల్ ఎస్ఐ, ముదోల్ ఎస్ఐ, తానూరు ఎస్ఐ, బాసర్ ఎస్ఐ మరియు లోకేశ్వరం ఎస్ఐ వారి సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐ 2 మరియు ఆర్ఎస్ఎస్ మరియు స్పెషల్ పార్టీ పోలీసులు మరియు సర్కిల్ పోలీసులు, సబ్ డివిజన్ పోలీసులు సుమారు 120 మందిని ఇందులో పాల్గొనడం జరిగింది. కోహ్లీ గల్లీ, కసబ్ గల్లీ, గౌతాపూర్ నందు ఈరోజు కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించి 130 2 వీలర్స్, 4 4 వీలర్స్, 9 ఆటోలు మరియు 1000 రూపాయల గుట్కా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి వాహనాలకు సరైన పత్రాలు చూపించినందున వీటన్నిటి కూడా సీజ్ చేసినాం. వీటన్నిటిని కూడా మళ్ళీ పరిశీలించి దానికి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అపరిచితులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ మన ఏరియాలో ఉన్నట్టయితే వారి గురించి మరియు ఇంకా ఎవరైనా సస్పెక్ట్స్ వాళ్ళు ఎవరైనా ఈ ఏరియాలో సంచరించినట్లయితే వారి సమాచారం గురించి చేయడమే. ఇది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కానీ అలా దాని గురించి కానీ చేయడం జరగట్లేదు. సో ఇది ప్రజలు గమనించాలని పోలీస్ శాఖ తరఫున మేము గుర్తు చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో మట్టి వినాయకులనే పెట్టుకొని పర్యావరణాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విధిగా గణేష్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరియు ఆర్గనైజర్స్కు మరియు ప్రజలకు ముఖ్య వినయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేను అలో చేయడం లేదు. సో వాళ్ళందరూ కూడా అది గమనించి నిమజ్జనం కూడా పోలీసులకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మరొకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ముస్లింల పురోగతికి ఎమ్మెల్యే చందర్ ఎంతగానో కృషి చేస్తున్నారని మహమ్మద్ షరీఫ్ చెప్పారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండానికి వైద్య కళాశాల ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ సిరాజుద్దీన్, రఫీ, జహీద్ పాషా, షేక్ గౌస్ పాషా, సత్తర్ ఖాన్ పాల్గొన్నారు. రామగుండం మండలం గోదావరికని ముస్లిం సోదరులు అందరం కలిసి సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మెడికల్ కాలేజు అనే కళ గోదావరికని రామగుండం ప్రాంతంలో ఎంతోమందికి ఉండేది. చాలామందికి ఇది మేలు చేయ పని కావున ఇక్కడి గోదావరికని ముస్లిం మైనారిటీ తరఫు నుంచి మేమంతరం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ప్రతి పని విషయంలో బీద పిల్లలకు షాదీ ముబారక్ అని, పెన్షనని, అలాగే ఉన్నత విద్యలకు సహాయం చేయు తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు చేయు సహాయం ఎంతో అంతో అని చెప్పడం చాలా తక్కువే. కావున అలాగే మాకు ఇంతకుముందు కానటువంటి పనులు కొన్ని అనివార్య కారణాల వల్ల షాదీ ఖానా ఆగిపోయి ఉండే, ఇప్పుడు ఆ పని కూడా స్టార్ట్ అయింది. వితిన్ మన ఆప్షన్ నెంబర్ రఫీ గారి చొరవతో అది 2-3 నెలల్లో ఆ షాదీఖానా పని కూడా పూర్తి అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నది. అలాగే
రామగుండం ఎమ్మెల్యే గారి చొరవతో రామగుండం ఖబ్రస్థాన్ కాంపౌండ్ కూడా తయారవుతుంది. ఇంతకుముందు ఎన్నడూ లేని ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని. అలాగే ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎక్కడ నీటి సౌలతి లేదు మసీదులకు, అలాంటి బోరింగ్ లేసులు కానీ. అలాగే ఎమ్మెల్యే గారు 2-3 నెలలలోపు చిన్న పనులున్న మసీదులకు దాదాపు మొత్తం మండలం మసీదులకు మసీద్కు ₹1,00,000 చొప్పున ఇచ్చడానికి అగ్రిమెంట్ అయిందో ఆ పనులు కూడా తొందరగానే స్టార్ట్ అవుతాయి. అలాగే ఆప్షన్ నెంబర్ జావీద్ పాషా గారు వారి చొరవతో ఈ గోదావరి ఖని పాయింట్ లైన్ ఈద్గా ఖబ్రస్థాన్లో పోల్స్ కరెంటు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోరింగ్ చేస్తా అలాంటి పనులు కూడా ఇప్పుడు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అతి త్వరలో ఆ పని కూడా అవుతుంది. కావున మేము గోదావరి ఖని ముస్లిం తరఫున కేసీఆర్ గారికి మరియు కోరగంటి చందర్ ఎమ్మెల్యే గారికి మా మినిస్టర్ కొప్పలీశ్వర్ గారికి కృతజ్ఞతలు. టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువులను ఘనంగా సన్మానించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శర్మన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య, ప్రత్యేక అతిథిగా సురేంద్ర మోహన్, ప్రొఫెసర్ రవీందర్, సీతారామరావు, రవీందర్ గుప్తా, ఎల్కే రాథోడ్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలను వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ బాలకిషన్, ఆర్ రోహిణి, శ్రీమతి విజయలక్ష్మి, అచలేందర్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మామిడి భీం రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి అతిథులకు మరియు గురువులందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు. కాబట్టి గురువులను స్మరించుకుంటూ ఎప్పుడు కూడా ముందుకెళ్తే ఏదైనా సాధిస్తామనే అనుభవంతో నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ గురుపూర్ణ గురుచో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా మేము పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి జస్టిస్ జి చంద్రయ్య గారు పెద్దలు వారికి మరియు మా యొక్క అధ్యక్షులు జిల్లా కలెక్టర్ శర్మన్ గారికి, అదేవిధంగా రామారావు గారికి మరియు రవీందర్ గారికి మరి రవీంద్ర గుప్తా గారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 2016 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది శిశు నుండి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా అన్ని వర్గాల టీచర్లను సన్మానించుకుంటున్నాం. అంగన్వాడీ టీచర్స్, స్కూల్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరికీ కూడా ఈ యొక్క దాంట్లో మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ యొక్క సహాయ సహకారాలతో మేము రాష్ట్రంలోనే ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్నాం. జేఆర్సీ వైఆర్సీ ఏదైతే గవర్నర్ గారు పాఠశాల కాలేజ్ పిల్లలకు సభ్యులుగా చేర్చమన్నప్పుడు పాఠశాలలో చాలా ఉత్సాహంగా చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మాకు ఈ పాఠశాలలో రాష్ట్రపతి గారితోనే దీన్ని ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. గవర్నర్ గారు వారి సహాయ సహకారాలతో సురేందర్ మోహన్ గారు వారి సెక్రటరీ, అదేవిధంగా రఘుప్రసాద్ గారు రాజ్భవన్ నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి వారు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో కానీ మిగతా సమయాలలో చాలామంది మాకు సహకారాలు అందించారు. ఈ యొక్క సహకారాలు వస్తు రూపేణ కానీ వాళ్ళు సభ్యులుగా చేరడం కానీ కూడా జరగడం జరిగింది. వారందరి సహాయ సహకారాలతో మేము ఈరోజు హైదరాబాదులో అన్ని రంగాలలో ముందుకుండడానికి అవకాశాలకు ఇస్తున్నటువంటి
దాతలందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. They take the decision for felicitation function to teachers, those who made outstanding contribution in the field of research and teaching. Particularly so many researchers from Osmania University, and they are belongs to various departments. They made outstanding contribution respect to their fields. So one physics madam also came from our, so they made particularly Smita Pawar, and she belongs to genetics department. Particularly they made outstanding contribution in genetics. I saw their papers, and other madam Sadhana, she is working in PG College of Science Saibabad. She is working in nanotechnology for outstanding contributions in the field of science and technology. And other belongs to those, I know some people from technology and engineering college, some people from arts college, some were other science college also. We can see the performance of their research based on the citation index and H index, I index. So according to that one, research criteria comes in their contributions. I am very happy to inform that recently I have been recognized as world topmost scientist, that is by Stanford University, USA. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని టీఆర్ఎస్ వలిగొండ గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింగస్వామి చెప్పారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సూరకంటి వెంకటరెడ్డి, కునపూరి కవిత, రమేష్, డేగల పండరి, జక్క వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు డేగల పండన గారికి, ఎంపీటీసీ పద్మ రమేష్ గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈసీఎల్ అధ్యక్షుడు ప్రభాకర్ గారికి, ఎస్సీఎల్ అధ్యక్షుడు శ్యామస్వామి గారికి, ఎండవేందు డైరెక్టర్ కోరిపాక కృష్ణపతి గారికి, ఉత్తరదేశ్ సిరన్న గారికి, ఏఎంసీ డైరెక్టర్ కోరిపాక సత్యనారాయణ గారికి, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు ఆనికొండ రవీంద్రనాథ్ గారికి, అదేవిధంగా మండల సీనియర్ నాయకులు ఆనికొండ సత్యనారాయణ గారికి, పప్పు శ్రావణ గారి రామరావు గారికి, రే కుమ్రయ్య గారికి, మాలయ్య గారికి, పేరున చిన్నలకు పెద్దలకు ఎన్నిక సాధించిన ప్రతి ఒక్కరికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లా మద్దూరు మండలంలోని పెద్దటక్లి, చిన్నటక్లి, కోజేగాం, సిర్పూర్, మదన్ హిప్పర్గా, ఇలేగాం గ్రామాలు మంజీరా నది, లెండివాగు పరివాహక ప్రాంతాలలో ఉండడం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోని లెండి, దిగువ స్థాయి ప్రాంతమైన మంజీరా నదుల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా మల్లిపూడి, నెగ్గిపూడి, శివరావుపేట ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3 ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి వైద్య సిబ్బందికి నమూనాలు సేకరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంచిర్యాల జిల్లా రాంపూర్ వాసులకు శాపంగా మారాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో పొలాలు నీట మునిగాయి. 200 ఎకరాలు నీట మునిగాయి. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. నడుస్తూ హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్న కొమరబండ యువకుడు. సినీ నటుడు సోనూ సూద్ ని కలిసిన ఇంద్రకుమార్. సోనూపై పాట విడుదల. రామగుండం టౌన్షిప్ లో ఘనంగా అక్షరాస్యత దినోత్సవం. నిరుపేద విద్యార్థిని చదువుకు ప్రిన్సిపల్ చేయూత. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్. ఇంటిలోకి చేరిన నీరు, కొట్టుకుపోయిన సామాగ్రి. వలిగొండ మండలం టీఆర్ఎస్ నూతన కమిటీ ఎన్నిక. పార్టీ పటిష్టతకు పాటు పడతానన్న నూతన అధ్యక్షుడు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.